చైనాను చుట్టొచ్చారు చంద్రబాబు. 6 రోజుల పర్యటనలో అక్కడి సంస్థలతో 13 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీలో పరిశ్రమలకున్న అవకాశాలపై ప్రెజెంటేషన్లు ఇచ్చి మా అమరావతికి రండంటూ చైనా కంపెనీలను ఆహ్వానించారు బాబు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా చైనాలో 6 రోజుల పాటు పర్యటించిన ఏపీ సీఎం బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ముందుగా బీజింగ్ కు వెళ్లిన సీఎం 3 రోజుల పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం చెంగ్డు, అక్కడి షాంఘై వెళ్లారు. ఎలక్ట్రానిక్స్, సోలార్, హార్డ్వేర్, కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని అంటూ ఇక్కడి వ్యాపార అవకాశాలు వివరించారు. సింగిల్ విండో విధానం, 24 గంటల విద్యుత్పై హామీ ఇస్తూ పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. We are number 1 in having gas reserves. On KG Basin, we are having enough gas reserves. Compared to any other state, we are number 1. This is only the reserve in future is available in Andhra Pradesh. And also LNG terminal we are developing. It is going to connect all important towns in the state. And ultimately wind power, solar power, we are going to give top priority. Green energy, we are working. 2 solar clusters are coming with 1000 megawatts each. This year we have called tenders. In the near future we are going to have a clear policy on that. We are working in the direction. బయోటెక్నాలజీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, టెక్స్టైల్ పాలసీ ఇలా అన్ని రంగాలకు ఓ ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్నామని చైనా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా చైనాలోని సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. సోలార్ ఇండస్ట్రీతో పాటు పలు రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిన చైనా పారిశ్రామికవేత్తలను ఏపీలో పర్యటించాల్సిందిగా సీఎం కోరారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు, మంత్రులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. పరిశుభ్రత, సౌకర్యాలు, రవాణా, టూరిజం రంగాల్లో చైనా చాలా ముందుందని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త రాజధానిని కూడా ధీటుగా నిర్మిస్తున్నామని, అందుకోసం కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. చైనా పర్యటన ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.